హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించేటువంటి రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ అదేవిధంగా చాలా హెల్తీ రెసిపీ కూడా. రోజు ఫ్రైలు అదేవిధంగా పులుసులు రసాలు తిని బోర్ కొట్టేసింది. నాకేమో పచ్చడి లేనిది ఒక ముద్ద కూడా దిగదు. నాలాంటి పచ్చడి ప్రియులు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. సో ముందుగా నేను కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా కొత్తిమీరను కూడా ఒక హాఫ్ కట్ట కొత్తిమీరను తీసుకొని శుభ్రంగా కడిగి నేను ఈ విధంగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఈ రెండింటిని కూడా ఫ్రై చేసిన తర్వాత దీనిలో కొంచెం నానబెట్టిన చింతపండు ఉప్పు వేసి ఈ విధంగా గ్రైండ్ చేశాను. మీ దగ్గర కావాలంటే రోలు ఉన్నట్లయితే రోట్లో కూడా నూరుకోవచ్చు. సో ఈ విధంగా నూరిన తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత నేను కొంచెం ఉల్లిపాయలు కూడా వేసి కచ్చా పచ్చాగా నేను ఒక్కసారి ఈ విధంగా తిప్పానమాట. ఎందుకంటే ఉల్లిపాయలు మెత్తగా అయితే బాగోదు, అక్కడక్కడ మన పంటికి తగులుతూ ఉంటుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ విధంగా పట్టుకున్న తర్వాత నేను ఈ పచ్చడిని పోపు వేసుకున్నాను. పోపులో కూడా నేను ఎక్కువ వేయలేదు. వెల్లుల్లి రెబ్బలు అదేవిధంగా జీలకర్ర, తాలింపు గింజలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి నేను పట్టినటువంటి పచ్చడిని పోపు పెట్టేసుకున్నాను. అంతేనండి, ఎంతో స్పైసీగా ఉన్నటువంటి సింపుల్ అయినటువంటి కొత్తిమీర పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.